నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వచ్చే 6 నెలల్లో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? ప్రధాన గ్రహాల మార్పు ఆధారంగా ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ రాబోయేటువంటి 4.5 నెలల్లో కూడా శని వక్రిస్తున్నాడు. వీళ్ళకి యోగ కారకుడు. ముఖ్యంగా 6వ స్థానంలో శని ఉన్నాడు అనుకునేది మళ్ళీ పంచమంలోకి వస్తుంది. తులాలగ్నము లేదా తులారాశి నుంచి పంచమంలో ప్రస్తుతం రాహువు, లాభస్థానంలో కేతువు, శని వక్రించడము, గురువు 9లో ఉండి 10లోకి రాబోతున్నాడు. వీటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? కొన్ని మంచి పాజిటివ్ ఉన్నాయి, కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. గురువు ఎప్పుడైతే మనకు అక్టోబర్లోకి మనకి కర్కాటకంలోకి ఎగ్జాల్ట్ పొజిషన్లోకి వస్తాడో, దశమ స్థానంలోకి, ఉద్యోగపరంగా మంచి గ్రోత్ ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే కెరియర్ పరంగా ఒక మంచి స్టేజ్కి వెళ్ళడం అనేటువంటిది ఖచ్చితంగా ఇస్తాడు అక్కడ గురువు. మరి ఈ శని 6లో, సహజంగా 6లో శని ఏంటంటే మీరు చేసే ఎఫర్ట్కి, మీరు చేసే కర్మకి సరైన ఫలితం ఇవ్వడం 6వ స్థానంలో శని ఇచ్చే రిజల్ట్. ఎంతసేపు అందరూ శని అంటే బాధపడుతుంటారు. అది ఓన్లీ వన్ సైడ్. సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే ఆయన 10th and 11th లార్డ్. మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా, అంటే మనకు ఆయుష్ని ఇవ్వాలన్నా. మీరే చాలా సందర్భాల్లో చెప్పారు, ఏళ్ళనాటి శనిలో ఉండి కూడా గొప్పలైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ కూడా నా దగ్గర ఉన్నాయి, చాలా వినిపిస్తాను మీకు కావాలంటే. కాబట్టి ఏంటంటే ఇక్కడ 6th house నుంచి వక్రించినప్పుడు ఏమవుద్దంటే అది పంచమ స్థానంలో ఉండే రాహు మీద పడుతూ ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది. పంచమం అనేది సంతాన స్థానం. సో సంతాన స్థానం అయినందుకు విదేశాలకి ఎవరినైనా సంతానం, ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఉంటారు, విదేశాలకు పంపించాలనే ప్రయత్నం అయితే పాజిటివ్గా అది పనిచేస్తుంది. కానీ ఇక్కడ అప్పుడే పెళ్ళై సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాంతోపాటు మనకి నెక్స్ట్ గ్రహణం కూడా రాబోతుంది ఒక 4 రోజుల తర్వాత. సో చంద్రగ్రహణం పంచమంలో పట్టబోతుంది. పంచమంలో రాహు ఉండి శని కూడా అటు రాబోతున్నాడు. సో ఇదంతా ఏంటంటే గ్రహణం నార్మల్గా పట్టడం వేరు, శని వచ్చి అది కాంబినేషన్లో పట్టడం వేరు. సో ఇది మనం కొంచెం సంతానం విషయంలో తగి జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు ఇది ప్రెగ్నెన్సీతో ఉండే లేడీస్ కానివ్వండి, అలాగే ఫ్రెండ్స్ విషయంలో. ఎందుకంటే గ్రహణం పట్టిన తర్వాత స్నేహితుల వల్ల ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి. సో అందుకనంటే ఈ 6 నెలల్లో ఇది కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను నేను మీకు జనరల్గా. కాబట్టి ఈ షేర్ మార్కెట్ అనివ్వండి, కొత్తగా స్నేహితులు కావనివ్వండి, అలాగే సంతానం విషయంలో కానివ్వండి కొంత జాగ్రత్త వహించాలి వీళ్ళు ప్రధానంగా తీసుకుంటే కనుక. అలాగే రాజకీయ నాయకులు ఈ గ్రహణం వల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. సరే, అయితే మనం 6 నెలల్లో ప్రెడిక్షన్స్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నిర్ణయాలు అనేవి కొన్ని ఉంటాయి. మన లైఫ్ అనేటువంటిది ఎలా డిజైన్ చేయబడుతుందంటే మన నిర్ణయాల ద్వారా కొంత డిజైన్ చేయబడుతుంది. ఆ నిర్ణయాలు ఎలా ఏర్పడతాయి? మనకి గ్రహస్థితి వల్లే మనకు ఆ థాట్ వస్తూ ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి ఆలోచించిన నాకు రాలేదని సడన్గా పొద్దున్న ఐడియా వచ్చింది అంటాడు. అంటే పర్ఫెక్ట్గా పంచమ స్థానాన్ని ఏదో శుభగ్రహం టచ్ చేసింది ఆ సమయంలో, టక్మని వస్తుంది. ఏదైనా అంత అయిపోయింది. బాగా ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన, పునీత్ రాజ్ కుమార్ ఎవరు హీరో, సడన్గా చనిపోయారు. మంచి ఆరోగ్యంగా ఉండేవాడు, జిమ్కి వెళ్తాడు, రోజు విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. బయటకు వచ్చి టప్పున పడిపోయాడు. ఏంటండి మరి అంత ఆరోగ్యము, అంత సేవ? మీరు నమ్మరు, బెంగళూరు వెళ్తే కొన్ని షాప్స్లో వాటి ఫోటో ఉందండి. నేను నిజంగా అసలు ఆశ్చర్యపోయా. ఒక మనిషిని దేవుడు పటం పెట్టినట్టు పెట్టారంటే ఆయన అంత గొప్ప పనులు చేసి ఉంటే అలా పెట్టుంటారు అనిపించింది నాకు పునీత్ రాజ్ కుమార్ విషయంలో. నేనేమంటానంటే ఇక్కడ ఆలోచన స్థానంలోకి ఎప్పుడైతే శని రాహువులు వస్తున్నారో తులారాశి వారికి లాంగ్ టర్మ్ సంబంధించినవి ఓకే, మీరు ఏదైనా లాంగ్ టర్మ్గా ఏదైనా ఆలోచన చేస్తున్నారు ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి, అది కానీ షార్ట్ టర్మ్ మాత్రం తీసుకోకూడదు. లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు లాంగ్ టర్మే కలిసి వస్తుంది, షార్ట్ టర్మ్ కలిసి రాదు. అదొకటి సంతానం విషయం. ఒకటి ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సిన అంశాలు. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యాపార లాభాలు, అందులో ముఖ్యంగా సోలార్ ఎనర్జీ లేకపోతే ఈ మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వాళ్ళకి బాగుంటుందని చెప్పాలి. కాకపోతే కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, బట్ డోంట్ వరీ. అదేవిధంగా ఇవాళ రేపు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకున్నట్లయితే ఆ రకంగా కూడా బాగుంటుంది వీరికి. ఇక అదేవిధంగా ఈ 6 నెలల్లో
కొంచెం వివాహ సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే ముఖ్యంగా రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలిస్తుంది. కొంచెం కాకపోతే ఈ తులారాశిలో కుజుడు ఎప్పుడైతే మనకు ఒక 3 నెలల తర్వాత ఎంటర్ అవుతున్నాడో, కుజుడు తుల్లోకి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు కొంచెం జీవిత భాగస్వామి వల్ల కొంత ఒత్తిడి ఏర్పడడం, ఆ 40 రోజులు 3 మంత్స్ తర్వాత ఒక 40 డేస్ ఆఫ్ పీరియడ్ కొంచెం అవతల వాళ్ళు ఒత్తిడి చేయడం వివాహం కోసం, జీవిత భాగస్వామి వల్ల కొంత ఒత్తిడి, ఇవి కూడా కొంత ఉంటాయి చెప్పాలంటే. కాకపోతే మంచి ఏమిటి ఇక్కడ అంటే అక్టోబర్ నుంచి ఎప్పుడైతే మనకు గురువు మారిపోతున్నాడో, ఈ సంవత్సరం 3 రాశులు మారుతున్నాడు గురువు, వృషభం, మిథునం, కర్కాటకం. ఆ గురువు మారిన అక్టోబర్, నవంబర్ మాసాలలో కొంత రిలీఫ్ అనేటటువంటిది ఇస్తాడు ఇక్కడ గురువు మార్పు వల్ల. అంటే కెరియర్ పరంగా అనుకున్నంత గ్రోత్, సాటిస్ఫాక్షన్గా ఉండడం, ఒక పొజిషన్లోకి రావడం, ఎప్పటి నుంచో ఈ కెరియర్లో ఒక పొజిషన్ ఇస్తా అనుకున్నది ప్రమోషన్స్ కావచ్చు, అనుకోనివ్వండి, శాలరీ, ముఖ్యంగా శాలరీ హైక్ చూపిస్తుంది అక్కడ. అలాంటివి, ఒక గౌరవం రావడం, ఒక్కోసారి గౌరవం కూడా పెరుగుతుంది, అరే ఈయన మంచి పని చేశాడని. ఆ పేరు రావడం, కంపెనీకి ఈ వ్యక్తి వల్ల పేరు రావడం, లేకపోతే ఈయన చేస్తున్న కంపెనీకి పేరు రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒకటి, రోజు కూడా రాహుగ్రహము, శనిగ్రహం దగ్గర దీపారాధన చేస్తుండాలి. వ్యాపారస్తులు అయితే రాహు, శని, కేతు దగ్గర కూడా దీపారాధన చేస్తూ ఉండాలి. అలాగే చండి, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం మంచిది. వ్యాపారస్తులు కనుక ఈ లగ్నం వారై ఉంటే ఎక్కువగా గణపతిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఓకే సార్, అలాగే మనకి నరఘోష కావచ్చు, పక్క వాళ్ళ చూపు తగులుతూ ఉంటుంది. సో దీని నుంచి కాస్త ఉపశమనం పొందడానికి ఏదైనా ఇన్స్టెంట్ రెమెడీ ఉంటుందా వీళ్ళకి? ఉంటుందండి, ఇది కొంతవరకు వీళ్ళకు ఉంటుంది. కాకపోతే వీళ్ళకంటే కూడా వీళ్ళ సంతానం మీద కొంత నరఘోష చూపించే ఛాన్సెస్ ఉంది. పంచమ స్థానంలో 2 పాపగ్రహాలు కదా, అంటే ఆ ఎనర్జీ వచ్చి అక్కడ కనెక్ట్ అవుతుంది. అక్కడ సింపుల్గా ఏం లేదు, మనకి ఏ వాతావరణంలో ఎటువంటి ఎనర్జీ వస్తుందో, మనం ఒక మంచి సువాసనలో ఉన్నటువంటి మొక్కల దగ్గరికి వెళ్ళాం, ఏమవుతుందండి మనకి ఆ ఎనర్జీ వస్తుంది. ఒక చెత్త ఉన్న ప్రదేశంకి వెళ్తే మనకు ఒక స్మెల్ భరించలేం. అలాగే గ్రహాలు కూడా ఏ భావంలో కనెక్ట్ అయ్యాయో దాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులు కానీ, వాళ్ళ కోపం రావడం, హ్యాపీగా ఉండడం అన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి సంతాన స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం చిన్నపిల్లలు ఉంటాయి కనుక వాళ్ళకి బయటికి తీసుకెళ్ళేటప్పుడు మన వాళ్ళకి ఆల్రెడీ అది అలవాటే, ఒక బుగ్గని ఒక నల్లటి చుక్క పెడతారు, దిష్టి చుక్క లాంటివి. కొంచెం అటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. బయటికి వెళ్ళి తీసుకురాగానే కొంచెం దిష్టి తీయడము, ఉప్పు తిప్పడం, ఇట్లాంటివి చేయాలి ఖచ్చితంగా. పంచమంలో శని రాహులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతానం మీద ఇది కొన్నిసార్లు కొన్ని నెగటివ్ ఎనర్జీస్ అటాక్ చేయడము, ఇటువంటివి జరుగుతాయి. మన ఆలోచన మీద కూడా జరుగుతుంటుంది ఒక్కోసారి. ఇవి కొద్దిగా చూసుకుంటూ ఉంటే, ఎలాగో గురువు దశమంలోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎండింగ్లో ఆల్మోస్ట్ అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఫినాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది దీనివల్ల. కాబట్టి ఒక్కటి నిర్ణయం తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్త కనుక పడినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. నిత్యం ఎలాంటి మంత్రం వీళ్ళు జపించుకుంటే బాగుంటుంది అంటారు సార్ వీళ్ళు? దుమ్ దుర్గాయ నమః లేదా కాలభైరవ అష్టకము చదువుకోవచ్చు. శివాలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా అభిషేకం చేయించుకోవడం చేయొచ్చు. గోవులకి 4 ఉండలు, ఇప్పుడు గోశాలలు ఉంటాయి కదా, 4 బెల్లంతో చేసిన 4 ఉండలు పెట్టి ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామం చదువుతూ గనక గోవులకు తినిపించినట్లయితే కూడా వీళ్ళ ఆలోచన విధానంలో కొన్ని కొత్త ఆలోచనలు తద్వారా వీళ్ళు ఎదగడం అనేటువంటిది జరుగుతుంది. ఫ్రాడ్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా వచ్చే 6 నెలలు తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.